లియోనా మెస్సీ ఫుట్బాల్ వరల్డ్ లో ఒక ఎరా, ఒక ప్లేయర్ కాదు, ఒక గ్లోబల్ ఐకాన్. For me, Messi has been a gift from the footballing gods. Every team and every individual pulls out against him to stop him, and he still shines in the majority of games. He still finds the space, he still goes past people, still scores, still creates. He's unstoppable. George Best, Diego Maradona, Johan Cruyff. They're all getting outshone by this incredible. మెస్సీ గ్రౌండ్ లో అడుగు పెట్టాడంటే స్టేడియం తాలూకా అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయ్యే పరిస్థితి అయితే మీకు కనబడుతుంది. అలాంటి మెస్సీ 2025 లో గోట్ ఇండియా టూర్ పేరు మీద అయితే ఇండియాకి రావడం జరిగింది. ఇండియాలో ఫుట్బాల్ ఫ్యాన్స్ కోసం అయితే ఇది ఒక ఐకానిక్ మూమెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలో ఫుట్బాల్ ఫ్యాన్స్ అనేది కొద్దిగా అయితే క్రికెట్ మిగతా గేమ్స్ బట్టి కంపేర్ చేసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంటారు. ఇటువంటి సమయంలో మెస్సీ అడుగు పెట్టడం ఫుట్బాల్ కి ఒక ఎంకరేజ్మెంట్ అనే చెప్పొచ్చు. మెస్సీ కెరీర్ చూసినట్టయితే హీ వాజ్ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. యూరోప్ లో బిగ్గెస్ట్ లీగ్స్ అయితే ఆడాడు. సౌత్ అమెరికాలో ఎమోషనల్ ఫ్యాన్స్ ఉన్నారు. మిడిల్ ఈస్ట్ లో కూడా ఆడటం జరిగింది. ఆసియాలో మ్యాసివ్ ఫాన్ ఫాలోయింగ్ అయితే మాత్రం మెస్సీ సొంతం. ప్రతి కంట్రీలో కూడా మెస్సీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా హ్యూజ్ గా ఉంటుంది. రొనాల్డో, మెస్సీ అనగా ఫుట్బాల్ ఐకాన్స్ వీళ్ళంతా కూడా. కానీ మెస్సీ ఈవెంట్ లో చాలా క్లియర్ గా ఒక ప్లానింగ్ అయితే కనబడుతూ ఉంటుంది. ప్రీవియస్ మెస్సీ టూర్స్ మీరు చూసుకున్నట్టయితే ఒక కామన్ ప్యాటర్న్ అయితే కనబడుతూ ఉంటుంది. ఎంట్రీ పాయింట్స్ అనేవి చాలా క్లియర్ గా ఉంటాయి. ఆడియన్స్ జోన్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి. విఐపి ఏరియాస్ అనేవి సపరేట్ గా ఉంటాయి. జనరల్ ఫ్యాన్స్ ఏరియా అయితే మాత్రం అంటే విఐపికి జనరల్ ఫ్యాన్స్ కి క్లియర్ సపరేట్ ఏరియాస్ అనేవి ముందే డిసైడ్ చేసి చాలా పక్కా క్రిస్టల్ క్లియర్ ప్లాన్ తో అయితే ఉండటం జరుగుతుంది. మెస్సీ స్టేజ్ మీద ఎంత టైం ఉంటాడు ముందే డిసైడ్ చేస్తారనమాట. ఎంత టైంలో వెళ్ళిపోతాడు ఏంటి షెడ్యూల్ ఉంటుంది, అదే ఫాలో చేస్తారు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మాత్రం కన్ఫ్యూజ్ చేయడం కానీ వాళ్ళు డిస్కరేజ్ చేసే పరిస్థితి మాత్రం కనపడదు అనమాట. చాలా క్రిస్టల్ క్లియర్ ప్లానింగ్ తో రావడం, ప్రతిది కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఉండడం జరుగుతుంది. అర్జెంటీనాలో యాక్చువల్ గా మెస్సీది అర్జెంటీనా కావడం వల్ల అర్జెంటీనాలో ఫ్యాన్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటారు. కానీ సెక్యూరిటీ అయితే అక్కడ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండటం జరుగుతుంది మెస్సీకి. జపాన్, చైనా లాంటి కంట్రీస్ లో కూడా రూల్స్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందు. అంటే మీరు ఏం చూడగలరు, ఏది చూడలేరు, ఎంత దూరం, మీరు తీసుకునే సీట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో విజువల్ ఎలా ఉండబోతుంది అని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. క్లియర్ మెసేజ్ అయితే ఉంటుంది. అందుకే ఈవెంట్స్ అనేవి అక్కడ కంప్లీట్ గా స్మూత్ గా జరగడం జరిగింది. ఆల్రెడీ చైనా దీంట్లో కూడా ఇంతకుముందు మనకి జరగడం జరిగింది. చైనా, జపాన్ లో కూడా ఒకేసారి ఇప్పుడు మన హైదరాబాద్ ఇలాగే జరగడం జరిగింది అనమాట. అయితే ఖతర్ వరల్డ్ కప్ టైంలో కూడా మెస్సీ పబ్లిక్ అపీరెన్స్ మినిట్ టు మినిట్ ప్లాన్ చేశారనమాట. పబ్లిక్ లోకి రావడం జరిగింది. అయితే నో కన్ఫ్యూజన్, నో చావోస్, నో యాంగ్రీ ఫ్యాన్స్. అక్కడ ఎటువంటి ఇది కూడా లేకుండా చాలా క్రిస్టల్ క్లియర్ గా జరిగింది. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. అంతా ప్లాన్ ప్రకారం అయితే జరగడం జరిగింది. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ తోనే మిడిల్ ఈస్ట్ కంట్రీ అంటే మన కంట్రీకి దగ్గరలో ఉన్న కంట్రీస్, సో అలాగే ఉంటుందని చెప్పేసి మెస్సీ ఇండియాలోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. 2025 గోట్ ఇండియా టూర్ అయితే స్టార్ట్ అయింది. ఇండియా ఫుట్బాల్ ఫ్యాన్స్ కోసం ఇదొక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలో ఫుట్బాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం స్పెషల్ గానే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే టూర్ లో ఈ మెస్సీ కవర్ చేసే మెయిన్ సిటీస్ ఏమైనా ఉన్నాయంటే కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ. యాక్చువల్గా ఈయన షెడ్యూల్లో ఉన్న ఇండియాలో ఉన్న సిటీస్ ఇవన్నీ కూడా. ఈయన ఫస్ట్ స్టాప్ ల్యాండింగ్ అనేది కోల్కతాలో జరుగుతుంది అనమాట. కోల్కతా ఫస్ట్ రావాల్సి ఉంది. కోల్కతా ఫుట్బాల్ కల్చర్ గురించి మనందరికీ తెలుసు. మిగతా స్టేట్ ని బట్టి కంపేర్ చేసుకుంటే కోల్కతా ఫుట్బాల్ కల్చర్ అనేది మిగతా స్టేట్స్ ని బట్టి కంటే ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకే ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి. కోల్కతాలో అసలు ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ముందే ఎక్స్పెక్ట్ చేశారు ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పి. అందుకోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ బిగ్గెస్ట్ స్టేడియం సాల్ట్ లేక్ స్టేడియంలో బిగ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. 1000 ఆఫ్ ఫ్యాన్స్, హై టికెట్ ప్రైసెస్, మెస్సీ స్టాచ్యూ కూడా సుమారుగా 72 ఫీట్ సంథింగ్ స్టాచ్యూ కూడా రెడీ చేశారు. చూడటానికి ఎవ్రీథింగ్ లుక్ గ్రాండ్. ప్రతిది కూడా ప్రీ ప్లాన్డ్ గా ఉంది. అసలు నైట్ 2 o'clock టైంలో కూడా ఫ్యాన్స్ ఆయన కోసం వెయిట్ చేశారంటే నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇటు ఇండియా లాంటి కంట్రీలో. కానీ ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. మెస్సీ స్టేడియంలో ఉండాల్సిన టైం అరౌండ్ సుమారుగా 45 మినిట్స్ ఉండాల్సిన అవసరం. అయితే యాక్చువల్ గా ఈ స్టేడ్ ఓన్లీ ఫర్ 20 మినిట్స్. 20 నిమిషాల్లోనే తను వెనక్కి తిరగడం జరిగింది. అయితే మెస్సీ స్టేజ్ మీద ఉన్నప్పుడు జనరల్ గా ఫ్యాన్స్ చాలా దూరంలో ఉన్నారు. ఎవరైతే పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్ గా ఉండటం జరిగింది ఈ మెస్సీకి దగ్గరలో. ఇది చూసిన ఫ్యాన్స్ ఏంటంటే కొంతమంది డిస్కనెక్ట్ ఫీల్ అవడం జరిగింది. ఎందుకంటే ఇంత టికెట్ ప్రైసెస్ సుమారుగా 12,000 ఎంతో సుమారు టికెట్, ఒక్కొక్క టికెట్. అంత టికెట్ ఖరీదు చేసుకుని మేము వస్తే కనీసం 20 మినిట్స్ కూడా లేడు. అసలు ఇక్కడ
మీరంతా విఐపీస్ అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారండి. అయితే టికెట్ కొన్నది కంప్లీట్ గా నార్మల్ ఫ్యాన్స్. మెస్సీని క్లియర్ గా చూసింది ఫ్యూ పీపులే. మెస్సీని చూసింది అయితే చాలా తక్కువ మంది పీపులే చూడటం జరిగింది. ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ లో ఫ్రస్ట్రేషన్ ఇంక్రీజ్ అయిందనమాట. ఈ మొత్తం ఈ సిచ్యువేషన్ అంతా కూడా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పెంచింది. విఐపీల దగ్గర నుంచి ఫోటోలు తీసుకుంటారు, ఇంత టికెట్ ప్రైసెస్ తీసుకుని వచ్చి మేమైతే చూడలేకపోయామని. మెస్సీ ఎగ్జిట్ అయిన తర్వాత సిచ్యువేషన్ కంట్రోల్ కంప్లీట్ గా తప్పింది. చైర్స్ బ్రేక్ అయ్యాయి, ఆబ్జెక్ట్స్ అన్ని కూడా గ్రౌండ్ మీద పడ్డాయి, సెక్యూరిటీ స్టెప్ ఇన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఇది మెస్సీ మీద కోపం కాదు, ఇది పూర్ ఈవెంట్ హ్యాండ్లింగ్ మీద ఫ్యాన్స్ తాలూకు రియాక్షన్. అసలు యాక్చువల్ గా మెస్సీ చేసింది ఇక్కడ ఏం లేదు, ఆయన 45 మినిట్స్ ఉండడానికి వచ్చాడు. ఎప్పుడైతే ఫ్యాన్స్ కి దూరంగా ఉన్నాడో కనీసం చూడలేని పరిస్థితి, విఐపీస్ అందరూ కూడా క్రౌడ్ పెరిగింది, వాళ్ళే ఫొటోస్ తీసుకుంటున్నారు, వాళ్ళే దగ్గరగా ఉంటారు. దీంతో ఫ్రస్ట్రేషన్ పెరిగి వాళ్ళు ఇలా చేయడం వచ్చింది. దాంతో తను వెన్ను జరగడం జరిగింది అనమాట. అయితే ఇన్సిడెంట్ నేషనల్ లెవెల్లో డిస్కషన్ టాపిక్ అయింది. ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్ట్ అయ్యాడు. గవర్నమెంట్ ఎంక్వైరీకి అయితే ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దీది, ఆవిడైతే పబ్లిక్ గా అపాలజీ అయితే చెప్పడం జరిగింది. ఈవెంట్ ప్రాపర్ గా హ్యాండిల్ అవ్వలేదు, చాలా క్లియర్ గా తెలుస్తుంది. అందువల్ల ఈవెంట్ ఆర్గనైజర్ ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత కంప్లీట్ గా అంటే ఫస్ట్ సిటీ కోల్కతా తర్వాత ఉన్నాయి కదా, ఆర్గనైజర్స్ అందరూ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ లో ఈవెంట్ సిచ్యువేషన్ అయితే మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా బెటర్ గా చేశారు, బెటర్ సెక్యూరిటీ, ఫ్యాన్స్ కి బెటర్ విజిబిలిటీ కూడా ఇచ్చారు. ఈవెంట్ చాలా స్మూత్ గా కంప్లీట్ అయింది. హైదరాబాద్ అయితే మాత్రం చాలా, అసలు కోల్కతా ఒకటే, మిగతా అన్ని కూడా బాగానే జరిగాయి. సో అదే ఇప్పుడు నేషనల్ వైడ్ గా టాపిక్ అవడం జరిగింది అనమాట. ముంబై అండ్ ఢిల్లీలో కూడా మేజర్ ఇష్యూస్ అనేవి ఏం జరగలేదు. అయితే ఇది ఒకటి ప్రూవ్ చేస్తుంది అనమాట, మెస్సీ ఈవెంట్ ప్రాబ్లం కాదు, ప్లానింగే ప్రాబ్లం. ఈవెంట్ అయితే మాత్రం సజావుగానే ఉంది, అనుకున్న టైం ప్రకారం అన్ని జరిగాయి. సో ఈవెంట్ పెద్ద ప్రాబ్లం ఏం జరగలేదు, కానీ ఈ మేనేజ్మెంట్ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని మేనేజ్ చేయడంలో కంప్లీట్ గా వైఫల్యం అయితే కనబడుతుంది. మెస్సీ కెరీర్ లో ఇలాంటి చావోస్ ప్రీవియస్ టూర్ లో అయితే ఎక్కడా జరగలేదు. సో ఇష్యూ పర్సన్ లో కాదనమాట, కంప్లీట్ గా ఈ మేనేజ్మెంట్ చేసిన సిస్టమే ఇష్యూ. ఇది మెస్సీ చేసిన మిస్టేక్ ఇందులో ఏం లేదు, 20 మినిట్స్ ఉండి వెళ్ళిపోవటం ఇదంతా కూడా అక్కడ చూసిన సిచ్యువేషన్ బట్టి అయితే వెనుదిరగడం జరిగింది. మెస్సీ ఇండియాకి రావటం ఇండియా ఫుట్బాల్ కి ఒక హ్యూజ్ పాజిటివ్ సైన్, ఎందుకంటే ఫుట్బాల్ అనేది ఇండియాలో లేదు కాబట్టి. కానీ కోల్కతా ఇన్సిడెంట్ ఫ్యూచర్ ఈవెంట్స్ కోసం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లా అయితే నిలబడింది అనమాట. ఫ్యూచర్ ఏదైనా చేసినా సరే దీన్ని కంప్లీట్ గా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే బిగ్ స్టార్స్ ని ఇన్వైట్ చేస్తే బిగ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. అక్కడ ఆ మేనేజ్మెంట్ ఇష్యూ జరిగింది, దాన్ని కంప్లీట్ గా అలర్ట్ అయ్యి హైదరాబాద్ అండ్ ఢిల్లీ, ముంబైలో కూడా రెక్టిఫై చేయడం జరిగింది. ఫ్యాన్స్ కి రెస్పెక్ట్ చేయాలి, ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ గా చెప్పాలి, గ్రౌండ్ రియాలిటీ మ్యాచ్ అవ్వాలన్నమాట. లేకపోతే సెలబ్రేషన్ కంప్లీట్ గా ఈ విధమైన సెలబ్రేషన్ గా తయారయ్యే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే వాపోతున్నారు. ఇది ఒక ఫుట్బాల్ స్టోరీ కాదు, ఇది మేనేజ్మెంట్ లెసన్. మేనేజ్మెంట్ అంటే ఏదో అక్కడ ఉన్న కొన్ని అయితే మాత్రం గ్లోబల్ ఈవెంట్స్ ని లోకల్ లెవెల్లో హ్యాండిల్ ఎలా చేయాలో ఈ విషయం అయితే చూసి తెలుసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే ఆశ్చర్యపోయే పరిస్థితి. అసలు యాక్చువల్ గా ఏం జరిగింది ఈ వెస్ట్ బెంగాల్ కోల్కతాలో అంటే, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని మేనేజ్ చేసే వాళ్ళు యాక్చువల్ గా ఒక మెస్సీతో ఒక ఫోటో తీసుకోవాలంటే సుమారుగా 10 లక్షలు పే చేసే పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది అనమాట. ఈ 10 లక్షలు తీసుకున్న ఫ్యాన్స్ ఫొటోస్ ఇవ్వటం కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సినీ సెలబ్రిటీస్ అవ్వచ్చు, లేదంటే కొంతమంది పొలిటీషియన్స్, వీళ్ళంతా కూడా ఆ ఫొటోస్ తీసుకునే కార్యక్రమం వల్ల సుమారుగా 40 నిమిషాలు అక్కడే లేట్ అయిపోయింది. ఆయన ఇచ్చిన టైమే 45 మినిట్స్. ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ ప్లాన్ చేయడం జరిగింది. సో దాని వల్ల ఇంకా ఆయన ఉండలేక ఈ కంప్లీట్ గా ఇక్కడ టైం వేస్ట్ జరగటం, ఆయన వెనుదిరిగి అక్కడి నుంచి ముంబై, ఢిల్లీ ద్వారా హైదరాబాద్ అయితే రావడం జరిగింది. అయితే ఈ మిగతా ప్లానర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కంప్లీట్ గా అలర్ట్ అయ్యి సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. మిగతా ఈ హైదరాబాద్ కానీ మిగతా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఆడియన్స్ కి ఒక విజువల్ ఫీస్ట్ లాగా అయితే ఇచ్చి తిరిగి మెస్సీని అయితే పంపించడం జరిగింది అనమాట. దీనిలో ఈ మేనేజ్మెంట్ తప్పే మనకి క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది కోల్కతా ఇన్సిడెంట్ లో అయితే. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ తాలూకా అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మా కోసం తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.